అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తోంది. ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిగా ఇరాన్ ఊహించని రీతిలో రియాక్ట్ అయింది. ఖతార్, యుఏఈ దేశాల్లోని కీలకమైన ఇంధన క్షేత్రాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకు పడుతోంది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక వంటి రస్ లాఫాన్ ఎల్ఎన్జీ కేంద్రం ధ్వంసం అవటంతో ఆ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం 24 గంటల గడువిస్తూ ఇరాన్ రాయబారులను దేశం నుండి బహిష్కరించింది. అటు ఇజ్రాయెల్ పై ఇరాన్ క్లస్టర్ బాంబులను ప్రయోగించి భీభత్సం సృష్టించింది. మరోవైపు ఇరాన్ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఘాటుగా స్పందించారు. మళ్లీ ఇరాన్ దాడి చేస్తే మునుపెన్నడూ చూడనంత విధ్వంసం సృష్టిస్తామంటూ హెచ్చరించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు మళ్లీ తీవ్రస్థాయికి చేరుకున్న వేళ ఇప్పుడు ఈ వివాదం మరింత విస్తరించి గల్ఫ్ దేశాలకు వ్యాపించింది. ముఖ్యంగా ప్రపంచ ఇంధన భద్రతకు కీలకంగా భావించబడే సౌత్ ఫార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ఈ పరిణామం కేవలం 2 దేశాల మధ్య ఘర్షణగా కాకుండా మొత్తం ప్రాంతీయ భద్రతను కుదిపేస్తున్న సంక్షోభంగా మారుతోంది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ తీసుకున్న చర్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా ఆధ్వర్యంలోని ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరిపింది. ఈ దాడుల్లో ప్రపంచంలోని అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కేంద్రాల్లో ఒకటైన ఖతార్లోని రస్ లాఫన్ ఇండస్ట్రియల్ సిటీ తీవ్రంగా ప్రభావితమైంది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకిది పునాది లాంటిది. అలాంటి కీలక కేంద్రంపై జరిగిన దాడిలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఖతార్ ఎనర్జీ ధృవీకరించింది. తెల్లవారుజామున జరిగిన ఈ దాడుల్లో దీనితో పాటు మరికొన్ని ఎల్ఎన్జీ కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసి పడడంతో ఆస్తి నష్టం భారీగా వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినప్పటికీ ఆర్థికంగా గణనీయమైన నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టం లేనప్పటికీ ఈ దాడి ప్రభావం చాలా తీవ్రంగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలపై ఖతార్ ప్రభుత్వం చాలా సీరియస్ అయ్యింది. పౌర ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంది. ముఖ్యంగా తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్యలను ఖండిస్తూ ఇరాన్పై కఠిన నిర్ణయం తీసుకుంది. ఖతార్లో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయంలోని సైనిక, భద్రతా అధికారులను పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటించి 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇక ఇదే సమయంలో ఇరాన్ తన దాడుల పరిధిని గల్ఫ్ మొత్తం విస్తరించింది. యుఏఈలోని హబ్సన్, బాబ్ గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో అక్కడి గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేశారు. ఇది కేవలం ఆయా దేశాలకే కాదు, ప్రపంచ గ్యాస్ సరఫరాకు పెద్ద సమస్యగా మారింది. మరోవైపు సౌదీ అరేబియా రాజధాని రియాద్కు సమీపంలోని 2 చమురు శుద్ధి కేంద్రాలకు, కువైట్లోని అమెరికా ఎయిర్బేస్ను కూడా ఇరాన్ డ్రోన్లు తాకాయి. దీనివల్ల గల్ఫ్ దేశాలన్నీ ఇప్పుడు యుద్ధ భయంతో వణికిపోతున్నాయి. ఈ దాడుల వల్ల గల్ఫ్ దేశాల సార్వభౌమత్వానికి ముప్పు ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం గల్ఫ్ దేశాలపైనే కాకుండా ఇరాన్, ఇజ్రాయెల్ పైన తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంది. ఇరాన్ తన ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. ఈ దాడుల వల్ల వెస్ట్ బ్యాంకు ప్రాంతంలో మొదటిసారిగా ప్రాణనష్టం సంభవించింది. బీట్ అవా పట్టణంలో జరిగిన ఈ దాడుల్లో 4 పౌరులు మరణించారు. మధ్య ఇజ్రాయెల్లోని అరబ్ టౌన్లతో పాటు టెల్ అవీవ్లో కూడా ఈ 2 క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను ఛేదించుకుంటూ నేలకూలాయి. ఈ ఘటనలో ఒక విదేశీ కార్మికుడు మరణించినట్లు సమాచారం అందుతోంది. బాంబుల మూతతో ఇజ్రాయెల్ నగరాలు దద్దరిల్లుతున్నాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఇరాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మళ్లీ ఇలాంటి దాడులు జరిగితే ఇరాన్పై మునుపెన్నడూ చూడని స్థాయిలో దాడులు చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రం మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేస్తామన్నారు. అయితే ఇదే సమయంలో సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడులు చేసే ముందు అమెరికాకు సమాచారం ఇవ్వలేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ చమురు, గ్యాస్ కేంద్రాలపై ఇకపై దాడులు చేయవద్దని ఇజ్రాయెల్తో పాటు తమ సైన్యాన్ని ట్రంప్ ఆదేశించారు. ఇంధన నిల్వలపై దాడులు జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయని ట్రంప్ వ్యక్తం చేశారు.
మొత్తంగా ఈ పరిణామాలు పశ్చిమాసియాలో ఒక పెద్ద స్థాయి ఘర్షణకు దారితీసే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రారంభమైన ఈ ఉద్రిక్తత ఇప్పుడు ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్ వరకు విస్తరించింది. ఇంధన కేంద్రాలు లక్ష్యంగా మారడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇరాన్ దాడులు ఆపుతుందా లేక ట్రంప్ హెచ్చరించినట్టు సర్వనాశనం అవుతుందా అన్నది రానున్న రోజుల్లో చూడాలి. గల్ఫ్ దేశాల మధ్య నెలకొన్న ఈ దౌత్యపరమైన ఉద్రిక్తతలు పశ్చిమాసియాను మరో పెను సంక్షోభం వైపు నెడుతున్నాయి.